మహాగణుడు మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామాన్ని బట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభు పాదముల చెంత మనమందరము కలిసి దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆనందాన్ని బట్టి, శక్తిని బట్టి, బలాన్ని బట్టి, బల ప్రభావాలు బట్టి ఆయనకి మహిమ ఘనత ప్రభావాలు మనము చెల్లించుకుంటూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రతి ప్రభు బిడ్డ కూడా కుటుంబ సమేతంగా మీరు మీ బిడ్డలు మీ కుటుంబ సమేతంగా ప్రతి వారు కూడా దేవుని సన్నిధికి వచ్చి కొంత సమయాన్ని హెచ్చించి మీరు ప్రభు మాటలు వినాలని నేను మనవి చేసుకుంటూ ఉంటున్నాను. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచన భాగం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచన భాగంలో ఒక చక్కని మాట బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉంది. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదని వ్రాయబడి ఉన్నది అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథములో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. అనగా దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచుంచాడో ఆ సిద్ధపరిచినవి కంటికి, చెవికి, మనుషుని హృదయానికి అగోచరం, అర్థము కానటువంటి కార్యాలు అని ఈ దినమున బైబిల్ గ్రంథములో ఆ విధంగా దేవుని వాక్యం చూస్తూ ఉంటున్నాం. ఎవరైనా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమించినట్లయితే ఆ ప్రేమించిన వ్యక్తి ఆ ప్రేమింపబడే వ్యక్తికి ఏదైనా ఒక బహుమానం, ఒక స్వాస్థ్యాన్ని ఇవ్వాలి అని ఈ లోకములో ప్రతి వారు కూడా ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఎవరైనా ప్రేమించబడితే బహుమానాలు, ఈవులు అనేవి ఇచ్చిపుచ్చుకునుట మనుషుని జీవితంలో ఇవన్నీ కూడా సహజమే. ఒక మనుషుని ప్రేమించినప్పుడే అటువంటి బహుమానాలు ఇవ్వగలిగినప్పుడు మరి దేవాది దేవుడు తను ప్రేమించిన తన బిడ్డలకు, తన భక్తులకు దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వటం మానుకుంటాడా అని అంటే ఆయన ఎప్పటికీ మానుకోడైన. ఆయన ఎవరంటే కృతజ్ఞత కలిగే దేవుడైన. ప్రత్యుపకారం తిరిగి మానవ జీవితంలో మనుషుల కొరకు దేవుడు మేలును చేసే మహోన్నతుడైన. గనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభు పాదముల చెంత ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఆ ప్రేమించిన వ్యక్తి కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచాడో అవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నట అది నిజంగా మన మనసుకు అది తృప్తిని, ఆనందాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. బైబిల్ గ్రంథములో మనం చూడగలిగితే కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 19వ వచన భాగంలో మరొక దివ్యమైన మాట వ్రాయబడి ఉంది. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని ఆ విధంగా బైబిల్ గ్రంథములో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియులారా, దేవుడు ప్రేమించే వారికి, తన నామములో విశ్వాసం ఉంచిన వారికి దేవుడు సమస్తము సమకూర్చి మేలు కొరకు జరిగిస్తారు అని చెప్పి రోమా పత్రిక 8వ అధ్యాయం 28లో కూడా ఒక మంచి మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుతుంది అని ప్రభు చెప్పాడు. దేవుణ్ణి ప్రేమించిన వారి పట్ల దేవుడు ఎంత జాగ్రత్త, ఎంత శ్రద్ధ ఆయన వహిస్తూ ఉన్నాడో
ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి వా దేవుణ్ణి ఒక వ్యక్తి ప్రేమించినట్లయితే, దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తికి దేవుడు ఏం చేస్తాడు అని మనం ఆలోచన చేయగలిగితే, ఒక రకంగా మరొక విధంగా దేవుడు మేలే చేస్తాడు. కానీ మనుషుని జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా ఆయన హానిని తలపెట్టే దేవుడు కానే కాదు అని మనం గమనించి ఆలోచించాలి. దేవుడు ఏం సిద్ధపరిచాడు అని మన వాక్యంలో చూడగలిగితే ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అవన్నీ చెప్పుటకు మనకు సమయము చాలదు కనుక కొన్ని మాత్రమే మనం చూసుకొని మనం ముందుకు సాగిపోదాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 5వ వచన భాగంలో మన వాక్యాన్ని చూడగలిగితే, బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ అని చూస్తూ ఉంటున్నాం. అనగా దేవుణ్ణి ప్రేమించిన ప్రభు బిడ్డ తాను పొందబో రక్షణ గురించి ఆ విధంగా బైబిల్ గ్రంథం వ్రాయబడి ఉంది. అనగా దేవుణ్ణి ప్రేమించిన వారికి దేవుడు ఏమి సిద్ధపరిచాడు అని మన వాక్యంలో చూడగలిగితే, తాను సిద్ధపరిచి ఉంచిన ఆ రక్షణ మన జీవితంలో మన కొరకు దేవుడు దాచిపెట్టాడు అని ఈరోజు వాక్యంలో మనము చూస్తున్నాం. ఒక పాపికి దేవుడిచ్చే రక్షణ, ఒక పాపికి దేవుడిచ్చే ఆ క్షమాపణ, ఆ ప్రేమ ఎంత గొప్పది అని మనం చూడగలిగితే, ఆయన ప్రేమించే ఆ విషయంలో, ఆయన మన పట్ల ప్రేమను చూపించి క్షమించే విషయంలో మన జీవితంలో ఏది కూడా అడ్డుగా రావటానికి, అడ్డుగా తగలటానికి దేనికి కూడా అవకాశాలు లేనే లేవు. ఎందుకు అని మనం ఆలోచన చేయగలిగితే, ఆయన సృష్టికర్త, ఆయన పిలిచినప్పుడు, ఆయన ఎన్నుకున్నప్పుడు, ఆయన ఏర్పాటు చేసినప్పుడు, ఆయన మన జీవితంలో ఇచ్చినప్పుడు ఏది కూడా మన జీవితంలో అడ్డుగా రాదు, రానేరదు. అందుకని వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఆయన ద్వారము తెరవగా ఏ వ్యక్తి ముయ్యగలడు అని చెప్పి యేసయ్య ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక దేవుడు మన కొరకు ఏమి దాచి ఉంచాడు అని మనం చూడగలిగితే, సిద్ధపరిచిన రక్షణ మన కొరకు దేవుడు దాచి ఉంచాడు అని ఈరోజు వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. కనుక ఈ రక్షణ మనుషుల జీవితంలో లక్షల కన్నా విలువైనది. ఈరోజు ఒక వ్యక్తి ఆత్మరక్షణ పొందాలంటే, ఈ రోజున ఈ మనుషులు ఈ ఆత్మరక్షణ కొరకు ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో విధానాలు, ఎన్నో ధర్మకార్యాలు, ఎన్నో పుణ్యకార్యాలు ఈ లోకములో ఇప్పటికీ మనుషుడు ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటున్నాడు. మనుషుడు కార్యాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. కానీ మనుషులు చేస్తున్న కార్యాలకు ముగింపు లోకంలో ఎప్పుడు కూడా రానే లేదు, రావటమే లేదు. ఎందుకు అని మనం చూడగలిగితే, మన పుణ్య కార్యాలకు, మన మంచి కార్యాలకు ఎవరు ఆధారం అని మనం చూడగలిగితే, మన భక్తికి నిరీక్షణ ఆధారం ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అందుకే ఆయన రక్షకుడిగా నశించిపోవచ్చున్న మానవాళి కొరకు ఆయన లోకానికి, మనందరినీ వెతుక్కుంటూ ఈ లోకానికి ప్రభుల వారు రక్షకుడుగా ఆయన వచ్చాడని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. కనుక ఈరోజు ఒక వ్యక్తి ఆ రక్షకుని చెంతకి వెళ్ళాలంటే రక్షణ తప్పనిసరిగా పొంది మనము ఉండాలి. రెండవది మన వాక్యంలో చూడగలిగితే, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచన భాగంలో వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఈ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది అని వాక్యములో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. అనగా ఒక వ్యక్తి రక్షించబడి ఉంటే, రక్షణ పొందుకున్న వ్యక్తికి
ఆ రక్షణ ఎటువంటి ఔషధంగా ఉపయోగపడుతుంది అని మన వాక్యంలో చూడగలిగితే, రక్షించబడిన ఆ వ్యక్తికి తను పొందిన రక్షణ ఒక శక్తిగా, ఒక బలముగా, ఒక ప్రాకారముగా, ఒక దుర్గముగా తన జీవితంలో ఆ రక్షణ ఆ విధంగా కాపుదలగా మార్చబడుతుందని దైవలేఖన భాగం ఈరోజు సెలవిస్తూ ఉంది. ఒక వ్యక్తి నిజంగా దేవునిలో దైవికమైన ప్రేమ, శ్రద్ధ, భక్తి, ఆసక్తి కలిగి ఒక వ్యక్తి దేవునిలో ఆ విధంగా జీవించగలిగితే, ఇటువంటి గొప్ప ఆ దైవికమైన శక్తిని ఒక మనుషుడు పొందడానికి దేవుడు తప్పనిసరిగా ఆ మనుషుని జీవితంలో ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. కనుక ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఆ సిద్ధపరిచిన ఆ రక్షణ మనం పొందుకుంటే మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా ముందుకు సాగడానికి ప్రభు ఆ విధంగా ఆయన మన జీవితంలో సహాయం చేస్తారు. కనుక ఒక వ్యక్తి అనుదిన దైనందిన జీవితంలో రక్షణ పొంది, రక్షణ కాపాడుకుంటూ, రక్షణలో ఉన్న దేవుని శక్తిని పొందుకునే విధంగా ప్రతి వ్యక్తి కూడా ఈ లోకంలో ప్రయాసపడాలి అని దైవలేఖన భాగం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. మూడవదిగా మన వాక్యంలో చూడగలిగితే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ భాగం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ భాగాన్ని మనం వాక్యంలో చూడగలిగితే, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడతాడు అని ఆ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడు మాత్రమే రక్షించబడతాడో, రక్షణ పొందుకుంటాడు అని దేవుని యొక్క వాక్యములో ఈ మాట మనం ఈ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. రక్షణ పొందడం సులభమే, రక్షణ కొనసాగించడం సులభమే. అయితే ఆ రక్షణను ఒక వ్యక్తి అంతము వరకు కూడా, అనగా మన మరణం వరకు, లేక ప్రభు యొక్క రాకడ వరకు, మన మరణం వరకు, ప్రభు యొక్క రాకడ వరకు ఒక వ్యక్తి నమ్మకంగా అంతం వరకు ఆ రక్షణ కాపాడుకుంటే, నిజంగా ఆ రక్షణే ఆ మనుషుల్ని రక్షిస్తూ ఉంది. ఆ రక్షణే ఆ మనుషుల్ని రక్షకుని చెంతకు చేర్చే విధంగా ఆ రక్షణ చేస్తుంది. ఈరోజు ఒక వ్యక్తి ఇటువంటి విధి విధానాన్ని దేవుని ద్వారా, దేవునిలో, దేవుని కొరకు నమ్మకంగా ఉండగలిగితే, నిజంగా మన దేవుడు నమ్మదగిన వాడు కనుక, నమ్మకమైన వారికి దేవునిలో మెండుగా కలుగుతాయి కనుక, ఆ మెండైన దేవుని మనము దేవుని ద్వారా పొందుకునే విధంగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఆ విధంగా ఆయన సహాయం చేస్తాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో మీరు, మీ కుటుంబ సభ్యులు దేవునిలో రక్షణ పొందిన వారైతే, రక్షించబడిన వారైతే, మన రక్షణ ఎంతవరకు కొనసాగుతూ ఉంది, మన రక్షణ ఎంతవరకు నికరంగా నిబద్ధత కలిగి ఉంది, ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. మనము పొందిన ఆ రక్షణ ఎక్కడైనా పోగొట్టుకున్నామేమో, చేజారి విడుచుకున్నామేమో, ఎక్కడైనా పాడైపోయిందేమో, ఈరోజైనా ప్రభు దగ్గరికి వచ్చి ఈ ఉదయకాల సమయంలో కన్నీళ్లు కార్చి, నాయనా, నేను మీ బిడ్డను, రక్షణ పొంది ఉన్నాను నేను. ఈరోజు ప్రభా, నా రక్షణ ఎక్కడ, ఎప్పుడు ఆగిపోకుండా అంతము వరకు, నా మరణము వరకు, మీరు రాకడ వరకు ప్రభా కొనసాగాలి అనే ఆ మంచి తీర్మానం కలిగి ఒక వ్యక్తి దేవుని కొరకు ఆ విధంగా కొనసాగినట్లయితే, మహోన్నతమైన గొప్ప దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఈ మంచి ఉదయకాల సమయంలో ఈ మాటలు మన వినికిడిలో దేవుడు ఫలింపు చేసి, దీవించి, ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాల సమయంలో
మనందరినీ ప్రభు దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.